సో నిన్న ఈరోజు మొత్తం ఒకటే కాంట్రవర్సీ. తమ్ముడు మూవీ రిలీజ్ అవుతుంది కదా, నితిన్ గారిది, దిల్ రాజు గారి ప్రొడక్షన్లో వస్తున్న మూవీ. సో దిల్ రాజు గారి తమ్ముడు ఇంతకుముందు అంటే ఎప్పుడు మీడియా ముందు మాట్లాడలేదు. ప్రతి దాంట్లో మన దిల్ రాజు గారే ముందు వచ్చి మాట్లాడుతుంటారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఇద్దరు ప్రొడక్షన్లో ప్రతి సినిమా వచ్చినా ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలలో మాట్లాడినా కొద్దిగా మాట్లాడి థ్యాంక్స్ అని చెప్పేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోతుండే. సో నిన్న ఒక ఇంటర్వ్యూలో అయితే చాలాసేపు మాట్లాడారు. దిల్ రాజు గారు కూడా క్లారిటీ ఇచ్చారు, తను ఫస్ట్ టైం మాట్లాడడం అని చెప్పి. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఏంటంటే ఇంతకుముందు నేను ఒక్కనే మూవీ కూడా ఫ్లాప్ అయింది కదా, మైత్రి మూవీ నుంచి ఇంకా వేరే మూవీస్ కూడా చాలా ఫ్లాప్లు అయినాయి కదా, సో వాళ్ళు ఇప్పుడు మాట్లాడలేదని కొంతమంది అభిమానులు లెటర్ రాయడము, హట్ అయిపోవడము అనేది జరుగుతుంది. నేను కూడా ఒక హీరోకి ఫ్యానే. ఏ హీరో అయినా, అల్లు అర్జున్ కావచ్చు, ప్రభాస్ అన్న కావచ్చు, మహేష్ బాబు గారిని, ఏ హీరో అయినా, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రతి హీరోకి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి. ప్రొడ్యూసర్లు చాలామంది లాస్ అయిన ప్రొడ్యూసర్లు చాలామంది ఉన్నారు. ఇది సినిమా ఇండస్ట్రీ బిజినెస్. సక్సెస్ అయినప్పుడు వాళ్ళ క్రెడిట్, సక్సెస్ కానప్పుడు వీళ్ళ క్రెడిట్ అని ప్రతి ఒక్కరిది పాత్ర ఉంటుంది. సో ఈ స్టోరీ హిట్ అవుతుందనే హీరో గారు నాకు మంచి పేరు వస్తుంది మా ఫ్యాన్స్కి అని చెప్పి డబ్బులు తీసుకొని, ఏ హీరోనే కావచ్చు, డబ్బులు తీసుకొని తను వర్క్ చేస్తాడు. ఆ వర్క్కి తగ్గట్టు సినిమా కూడా కొందరు పర్సనల్గా నాకు మంచి హిట్ రావాలి, మంచి స్టోరీ ఉండాలి, మంచి కామెడీ అని ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుంటారు చాలా కొంతమంది. సో కొన్నిసార్లు హిట్ అవుతుంది, కొన్నిసార్లు ఫ్లాప్ అవుతుంది. అనుకున్నంత రేంజ్లో రాకపోవడం వల్ల భారీ ఎక్స్పెక్టేషన్ ఉండి అభిమానులకు థియేటర్కి వెళ్ళి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోయినా జనాలకు వ్యతిరేకత వెళ్ళిపోతుంది. కామన్ ఆడియన్స్ కూడా అంత ఏం అనిపించలేదు అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇంతకుముందు కంటే ఒక సినిమా రిజల్ట్ అవ్వడానికి మినిమం ఒక 20-30 డేస్ తర్వాత తెలుస్తుండే ఆ రిజల్ట్ లేదు బాను. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది కదా, వితిన్ సెకండ్లో. ఇంతకుముందు పేపర్లో చదవడము, సినిమా టాక్ ఎట్లా ఉంది, పబ్లిక్ టాక్ చూడము, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేస్తున్నారు ఫస్ట్ షో పడిందా, సినిమా హిట్టా ఫట్టా అనే రిజల్ట్కి వచ్చేసింది. కాబట్టి ఇది ఎక్కువ అవేర్నెస్ ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు దిల్ రాజు హట్ అయ్యారు, అది ఇప్పుడు ఫ్యాన్స్ హట్ అయ్యారు. కొందరు బాగా సీరియస్గా లెటర్లు రాశాయి. ఎన్ని లెటర్లు రాసినా ఏం చేసినా వాళ్ళు ఒక్కటే అయిపోతారు. రేపు రామ్ చరణ్ అన్నతో ఒక సినిమా తీస్తున్నా, స్క్రిప్ట్ వర్క్ అన్నీ స్టార్ట్ అవుతుంది, నేను ఒక మంచి హిట్ ఇవ్వాలని దిల్ రాజు గారు కూడా మాట్లాడారు. సో అండ్ శిరీష్ గారు కూడా వాళ్ళ తమ్ముడు కూడా నేను అలా ఇండైరెక్ట్గా అనలేదు, ఏదో ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. సో ఫ్యాన్స్ బాగా సీరియస్. ఇప్పుడు ఏ ఫ్యాన్స్, ఇప్పుడు నేను కూడా ఒక హీరోకి ఫ్యానే, నేను కూడా ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. మరి లెటర్ రాసి మేము హట్ అయితే నీకేమొస్తుంది, నాకేమొస్తుంది? సరే ఇప్పుడు నేను హట్ అవుతా, ఇది చేస్తా, నాకేమొస్తుంది? మా అయితే ఇంకో బొక్క నాకే. నెక్స్ట్ సినిమా వస్తుంది, కట్అవుట్లో కడతాను, సెలబ్రేషన్ చేస్తాను, వెళ్ళి టికెట్ కొంటాను, నేనే కదా కొనేది. సరే ఇప్పుడు రామ్ చరణ్ అన్నాడని హట్ అయ్యి ఇప్పుడు సపోజ్ ప్రభాస్ అని తిట్టిండు, రామ్ చరణ్ అని తిట్టిండు, అల్లు అర్జున్ తిట్టిండు అని సపోజ్ ఎవరన్నా అనుకోండి అన్నాడు, మనకేమొస్తుంది ఫ్యాన్స్కి? మళ్ళీ మనకు బొక్కనే కదా. నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినప్పుడు టికెట్ కొట్టి కొనాలి. కానీ నీకు నాకు అందరికి ఫ్రీ, నా ఫ్యాన్స్ అందరికి ఫ్రీ టికెట్లు అని ఎవరైనా ఇస్తారా? ఏ హీరోనా కావచ్చు. ఇగో ఫ్యాన్స్ అంతే. ఫ్యాన్ మనకి హీరో, నేను అభిమానించద్దు అనట్లేదు. ఏ హీరోకి ఆ హీరో ఫ్యాన్స్ చేయాలి, పోవాలా, ఎంజాయ్ చేయాలి, వచ్చేసేయాలి. మనం అంతగా మాట్లాడాలనుకుంటే డిఫెండ్ చేయాలి. మీ హీరో గురించి ఏమైనా అన్నారా? దాని గురించి డిఫెండ్ చేయడమే కానీ మరీ లోతుగా వెళ్ళాల్సిన అవసరం లేదు అనిపించింది. సో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలామంది బాగా లెటర్ రాసి హట్ అయ్యిండు, అదేండు, ఇది వాళ్ళే అన్నారు, నువ్వు బాగా సీరియస్ వెళ్ళకపోతాడు, వాళ్ళు ఒకటే మళ్ళీ రేపటి రోజు ఒక సినిమా తీసిన తర్వాత హిట్ కొడతాడు, అప్పుడు మనం ముఖం ఎక్కడ పెట్టుకోవాలి? కాబట్టి మనం కూడా లిమిట్లో ఉండాలి. సో దానికి శిరీష్ గారు అయితే సారీ అని ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. అక్కడ నుంచి వార్ జరిగింది. సో రామ్ చరణ్ అన్నని ఇట్లా అంటావా అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం, ట్విట్టర్లో ట్రోల్ చేయడము, దానికి దిల్ రాజు గారు క్లారిఫై ఇవ్వడము, ఇదంతా జరిగిపోయింది. సో హిట్ అయినా ఫ్లాప్ అయినా, మరి హిట్ అయితే వాళ్ళకి డబ్బులు వస్తాయి, మనకేమొస్తాయా? ఏం రావు, మనదే బొక్క. నువ్వు 2 సార్లు ఫ్యాన్ అయితే 3 సార్లు చూస్తావు. సపోజ్ ఫస్ట్ రోజు 1000 రూపాయలు ఉందనుకో, 1000 ఒకటోసారి, మళ్ళీ సెకండ్ టైం 200 ఉందనుకో రెండోసారి, మళ్ళీ ఇంకోసారి 100 రూపాయలు 100, ఎంత బొక్క, మనకే బొక్క కదా. కాబట్టి మనం కూడా లిమిట్లో ఉండాలి, ఫ్యానిజం చేసుకోవాలి. సినిమా వచ్చిందా, ఏ హీరోకి ఆ హీరో అభిమానించుకోవాలి, ఎంజాయ్ చేసుకోవాలి. వాళ్ళ లాభం వస్తే ఎంత, నష్టం అంతే, మనకి ఏం రావు. లాభం వచ్చినా ఇవన్నీ చెప్పుకోవడానికి తప్పించి మనకు ఉపయోగం లేదు. సో దిల్ రాజు గారికి అయితే క్లారిఫై ఇచ్చారు, అండ్ శిరీష్ గారు కూడా క్లారిఫై ఇచ్చారు. ఒక లెటర్ అయితే రిలీజ్ చేశారు. అభిమానులు అందరు హట్ అయ్యారు, దానికి నేను సారీ అని ఒక లెటర్ వచ్చింది. సో తమ్ముడు సినిమా అడ్డుకుంటాం, ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. థియేటర్కే జనాలు రావట్లేదు. ఫస్ట్ షో బాగుందంటే ఇంట్రెస్టింగ్, ట్రైలర్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవేళ బాగుందంటే అరే నితిన్ బాగా
కంబ్యాక్ వచ్చిండ్రా అని చెప్పి జనాలు వస్తారు. ఒకవేళ బాగాలేదనుకో దాన్ని కూడా థియేటర్ రాలి. నువ్వు ఆపేనంత నేను ఆపేనంత నువ్వు ఆపేనంత సీన్ ఎవరికి లేదు. సినిమా కంటెంట్ సినిమా బాగుంటే ఖచ్చితంగా జనాలు థియేటర్కి వచ్చి చూస్తారు. ఓకేనా? సో ఫ్యాన్స్ అందరు ఇక్కడ నుంచైనా మనం మేలుకొని మన సినిమాకి వెళ్ళినా దేం చేసినా మన జాగ్రత్త మనం తీసుకోవాలి. అది సెలబ్రేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీ గురించి మనం ఆలోచించాలి. హీరోల గురించి ఫ్యానిజం చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి, వచ్చేసేయాలి. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.